ఏం పేరే? నా పేరు శ్రీశైలం అన్న. ఏ ఊరు మీది? గుడిపల్లె మాది. గుడిపల్లె. ఎన్ని ఎకరాలు ఉంది? నాకైతే 10 ఎకరాలు ఉంది. పెద్ద ఆసామి ఊళ్ళే 10 ఎకరాలు 11 ఎకరాలు అంటే పెద్ద ఆసామి. 4 ఎకరాలు. సరే ఇప్పుడు ఈ 11 ఎకరాలు పండిందా నీకు? ఇంతకు ముందుకు పండేదాన్ని ఇప్పుడు లేదు. ఇంతకు ముందుకు పండింది. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు బుడలు పోసుకునేది కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా 9 ఏళ్ల కాలంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 4 ఎకరాలు వరి నాటినా కూడా ఎండిపోయింది మాది. ఆల్రెడీ రాత్రి లేదు పగలు లేదు మాకు. ఎనీ టైం పైపులు మార్చడమే ఉంది మాకు. నైట్ మొత్తం నిద్ర లేదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి నైట్ కానీ నిద్ర లేదు నాకు. రాత్రి వచ్చి పైపులు మార్చడమే సరిపోయింది నాకు. నేను వచ్చినప్పల్లా అన్నకు ఫోన్ చేస్తాను నైట్ పూట. అన్న అంటే మడి వారితే పంతే మళ్ళా ఇంకో మడికి వేసుకోవాలనే ఉద్దేశంతోనా అన్నకు ఫోన్ చేసేది. నేను అన్న నాకు నిద్ర వస్తుంది ఇతను కూడా కానీ ఫోన్ చేసేది నైట్ పూట 12, 1 దాకా. అరే నీతోనే ఫోన్ మాట్లాడితే నాకు టైం పాస్ అవుతుందిరా, లేకపోతే నిద్రపోతే మడి వారితే మళ్ళీ రేపు ఇంకో మడి వారానికి నాకు వంతు ఇదే అన్నదమ్ములో మేము. అయితే ఓ రోజు నైట్ పగలు మా ఆయన పెట్టుకుంటారు, ఓ రోజు నైట్ పగలు నేను పెట్టుకుంటా. ఈ నైట్లో నాకు ఈ మడి వారలేదంటే మళ్ళీ వంతు వచ్చే వరకు ఆ మడి అసలు ఇట్లా అయిపోతుంది. ఆల్రెడీ వారానికి 15 రోజులకు 8 రోజులకు ఒకసారి తడిలుతుంది నాకు 4 ఎకరాలు నాటితే. ఇంతకు ముందుకు నైట్ పూట మోటార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా నైట్ పూట మోటార్లు బంద్ చేసుకునేది మేము. పొద్దుగర కాడికి నచ్చితేనే పారేది. నైట్ పూట సాయంత్రం పూట మేము ఆటో కాడకలు బంద్ చేసిపోతే మళ్ళీ పొద్దుగాల వచ్చి వేసుకునేది మేము. ఇప్పుడు అట్లా లేదు. పొద్దుగర కరెంటు పోయేది ఉన్నదానికన్నా పోయేది ఎక్కువ ఉంది కరెంటు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. చాలా ఇబ్బంది. 24 గంటలు కరెంట్ ఇస్తాను 24 గంటలు కాదు, 4 గంటల కరెంట్ సక్రమంగా లేదు. 20 గంటలు కరెంటే లేదు. వాస్తవం చెప్పాలంటే కరెంట్ ఉంటే ఊట నీళ్ళు కొట్టే బోర్లు వాళ్ళ నీళ్లు ఇప్పుడు బావులలో లేవు. నీళ్లు ఉన్నాయా? లేవు. కుండలలో ఏదో కుండ కబ్బకత్తులు లాకుండా నీళ్లు నిండే రాకుండా ఇంత ముందుకు ఉగాది పండుగ దాకా నీళ్ళు నిండుగా ఉండేది. ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు లేవు, మొత్తం ఎండిపోవడం జరిగింది. రైతు బంధు ఎకరం వాళ్ళకి ఇవ్వలేదు సార్. రైతు బంధు ఒకే వాడు ఎవరికి ఇచ్చిండో గానీ మా సొంతం తమ్ముడే మా చిన్న కొడుకే వానికి 1 ఎకరం ఉంది. ఆ ఎకరంలోనికే వాళ్ళలేదు. వానికి 1 ఎకరం ఉంది, వానికి ఎకరంలోనికే వాళ్ళలేదు. నాకు 3 ఎకరం నాకైతే పడదు. మాట వరకు నాకైతే పడదు. మా తమ్మునికి వానికి ఎకరం ఉంది, వానికి వాళ్ళే వానికి వాడు అదే చెప్తున్నాను. నాకు రోజు చెప్తున్నాను అన్న ఇంత ముందుకు నాకు వాడ ఇప్పుడు నాకు వాడ చూడాలని అంటే ఏం చూస్తాం ఇప్పుడు వాడు ఏంది ఎవరన్నా కోమారెడ్డి చెప్పు తీసుకొని కొడతా వానికి ఓట్లు వేసి తప్పు చేసిన కోమారెడ్డికి రేవంత్ రెడ్డికి వీళ్ళకు ఓట్లు వేసి ప్రజలు చాలా తప్పు చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఉండింటే ఇప్పుడు సమితి తల్లిలాగా అయింది. ఉంచుకున్న తల్లిలాగా కేసీఆర్ ఉండే ఇప్పుడు సమితి తల్లిలాగా అయింది. ఎంతైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఇది చేసే ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. 100 రూపాయలు చేయదు. ఇది అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే దినం లేట్ అయినా మనకు పక్కా వేస్తుండే డబ్బులు వేసుకోం గానీ ఈ ఓట్లు కొనడం గానీ అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుండే. వీళ్ళు చేయాలంటే సోనియా గాంధీతో పోవాలి. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలన్నా సోనియా గాంధీ పర్మిషన్ తీసుకున్నాకనే చేయాలి. లేకపోతే చేయడానికి ఆస్కారం లేదు. ఇప్పటి వరకు ఐపీకి సెంటర్లే పెట్టలేదు. ఊర్లో పడదా యాది పెట్టలేదు ఇప్పటి వరకు. ఇప్పటిదాకా మా దోస్తు ఆయన అంటుండే ఆ తాళ్ళు తూర్పు పట్టారి గాడు మొత్తం నీళ్ళు లాగా తాళ్ళు తూర్పు పట్టారని మిషన్లు పంపించిండ. నీళ్ళు మొత్తం అడవులు నేను నీళ్ళు ఇచ్చినా మీ ఊర్లోకి తూర్పు పట్టుకోరా అని చెప్పి మిషన్లు పంపించినట. ఒడ్లే లేదంటే మిషన్ ఏం చేస్తారు ఆడబెట్టుకుంటారు సార్. మిషన్ పెట్టుకుని ఆడబెట్టుకుంటారు. ఒడ్లే లేవంటే నీళ్ళు ఇచ్చి మొత్తానికి మొత్తం నీళ్ళు ఇడిచి లెక్క తాళ్ళు కొన్న తాళ్ళు ఉంది కానీ తూర్పు పోయారన్న ఉడకంగా పోస్తుండే రైతులు. కానీ ఇంత ముందుకు ఇవన్నీ లేకుండా తూర్పుకి ఇప్పుడు యాభై లేకుండే మిల్లుగా కోసేది ఆరబెట్టేది సాగు ఎత్తేది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగా సంతరిపించే సాగు వడ్లే ఎన్ని మ్యాచర్ వచ్చిందంటే 17 మ్యాచర్ వచ్చిందంటే వడ్లు ఎత్తుకొని పోయేది వాళ్ళే. ఎత్తుకపోయిన కిరాయిలు ఇచ్చేది వాళ్ళు. మాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఐకేపీలు పెట్టలే అది పెట్టలే. ఓట్లు ఎంత కొంటారు అసలు? ఒడ్లు కొంటలేరు, బ్రోకర్లు కొంటున్నారు. ఫర్టిలైజర్లు మాకు అప్పుడు ఇచ్చిన పిండి సంతలు అవి ఒడ్లు మా దోస్తు అమ్మిండు నిన్న వచ్చింది 10 ఏళ్ల కింద బ్రోకర్. ఆనాటి కాలం ఇప్పుడు ఒక పాటలు ఉంది సార్. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి పాటలనే క్లియర్ గా ఉంది. అది ఆనాటి రోజులు తెస్తాడు. ఆనాటి రోజులు మళ్ళీ ఇందిరామ రాజ్యం మళ్ళీ రాబోతుంది అన్నారు. ఈ వేసే ప్రజలు మోసం పోయిండ్రు తప్ప వాడు కరెక్ట్ చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయన్నాడు. ఆనాటి రోజులే మళ్ళీ వచ్చినాయి. వాస్తవం అది. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోలే ఆనాటి రోజులు ఏమున్నో అని చెప్పి చూడడానికి వీళ్ళు. బొంబాయి వలసలు తప్పదైతే ఇప్పుడు వలసలు పోతారా? మళ్ళీ పోతుండ్రు మరి ఈ 10 ఏళ్ళు ఉదాహరణకు ఇంకా 3 నెలలు 4 నెలల వరకు ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఉన్నాయా సార్? ఇప్పుడు ఊర్లలో పని లేదా? సిటీ అన్నా పోతే ఏదైనా పని చేసుకుంటాం. ఇప్పుడు లెక్క ఇక్కడ నాటినోడు వాడు ఎండిపోయిందంటే వానికి 40,000 ఖర్చు వచ్చింది. ఆ 40,000 4 నెలల తిప్పల పడితే తెరపగలుగుతాడు వాడు. ఊళ్ళో 4 నెలలు కాదు కదా, ఒక రోజు పని లేదు. ఇప్పుడు ఊళ్ళో ఏం పని లేదు.
వానికి ఉన్నోని ఉంటే ఎండిపోయినాయి, ఉత్తోడు ఉంటేనే ఊరికే తిని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చిన 3 నెలలకి కథ అయిందానే. 3 నెలలకి ఈ పరిస్థితి అయింది మొత్తం. 100 రోజులలో అన్ని ఇస్తా అన్నాడు, ఏది ఇయ్యాడు. మొన్న నా విషయం మొన్న ఫోన్ పేలు గూగుల్ పేలు అయినాయి కదా సార్. ఉదాహరణకు నాతో అమౌంట్ లేదంటే నా పిల్ల నాకు చెప్పకుండా తయారైంది 5కి హైదరాబాద్ పోనీకే. ఎందుకు? అరే హైదరాబాద్ పెళ్లి ఉన్నది ఒకటి, ఫ్రీ బస్సు కదా, 5 గంటలకు బస్సు ఉన్నది. నేనేం వద్దని నేను చెప్పిన, పెళ్లి వద్దు మనకు పని ఉంటుంది, పెళ్లి వద్దు అన్న. అది ఆల్రెడీ తయారైంది, సపరేట్ బ్యాగ్ సంఖ్య వేసుకున్నది. నేను పోతున్నా చూడు అంటుంది, కట్నాల పైలి అంటుంది. ఫోన్ పే చేస్తా అని చెప్పి ఫోన్ పే చేసిన నేను. కట్నాలకు హైదరాబాద్ కట్నాలకు ఫోన్ పే చేసిన. పహల్ ఏమంటే సాబ్ తయారైంది, 5 గంటల బస్ ఎక్కి ఆదులు వెళ్ళింది. కట్నాలకు పహలని లాస్ట్ నాకంటే కట్నాల పహలు ఫోన్ పే చేసిన పెళ్లి కాడికి. చెప్పకుండా పోయింది. మరి ఏం చేద్దాం మళ్ళా ఏమనంటే పంచాయతీ, నేను నీకు అట్లా పహలు ఇస్తలేవు, ఫ్రీ బస్సు నేను పోతా అంట లెక్క. ఇంకా తిప్పలకి వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితి. అది కాదు మరి 6,000 మిగులుతానే అడగా. 6,000 మాకు కాదు, మా లాంటి రైతులకు కాదు మిగిలేదు 6,000 రూపాయలు. ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ కు, గవర్నమెంట్ లేక స్కూల్ టైంలో జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్లా లంగ పనులు ఏమైనా చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప నీతి నిజాయితీగా వ్యవసాయం చేసే రైతులకు కానీ, కూలినేలు వేసే రైతులకు కానీ 5 వయసుల వంతు ఉపయోగపడదు. అది పోయినా నా భార్య ఉందనుకో, లేక ఉదాహరణకు ఏమైనా కార్యాలకు ఇద్దరం కలిసి పోవాలనుకున్నాను, ఇద్దరం జతనే పోతాం. కానీ ఆయన హోదాన్ని ఎక్కించి పోనాడు, నేను హోదాన్ని ఎక్కితే పోను కదా. మరి నువ్వు కట్నం పైసలు ఎందుకు ఇచ్చిన? నెలకి 2,500 ఇస్తాడు కదా, దాచుకోవట్లే మీ ఆవిడ? ఆడిస్తే కదా ఇస్తాడు ఆయన. అది లేదు ఇప్పుడు కాదు, లేనలేదు సార్, అవి లేవు. ఒక బస్సే పెట్టిండు. ఇప్పుడు మా అన్న చెప్పినట్లు లేచిపోయేటోళ్ళకు, ఆ గవర్నమెంట్ టీచర్లకు ఉపయోగపడేటట్టు వాళ్ళకి మాత్రం ఉపయోగపడదు తప్ప ఆ బస్సు ఎవరికి ఉపయోగపడదు. వాడు బస్సు పెట్టిన దానిలో లెక్క కనీసం ఛార్జీ డబ్బులైనా తగ్గించింటే, లెక్క ఛార్జీ డబ్బులైనా తగ్గించింటే ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకన్నా తిరగలేరు కదా. అటువంటి ముసలికి ఎన్నో సింగారం ఉంటుండే కానీ అందరికి ఎడే వరకు వాళ్ళు ఆడేళ్ళకి మాట వినకుండా. అమ్మ నాన్నకి ఎవరికైనా పింఛన్ వస్తుందా? మా నాయనకు వస్తుంది. 4,000 వస్తున్నాయి. 4,000 కదా కేసీఆర్ ఇచ్చిన, 2,000 వస్తున్నాయి. 4,000 ఇస్తున్నాడు, 4,000 ఇయ్యాడు. నాకెందుకో మీరు అబద్ధాలు ఆడతారు. అబద్ధం చెప్పనికే వాడు మా బామారిదే, అబద్ధం చెప్పనికే మా బామారిదేమన్నా అబద్ధం చెప్పేంత అవసరం మాకేముంది? మాకు అవసరం లేదు అబద్ధం. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన 2,000 మాత్రమే వస్తున్నాయి. వికలాంగులకు 4,000 ఇస్తున్నా, 4,000 వస్తున్నాయి. ఇవే వస్తున్నాయి తప్ప వేరే వచ్చినాయి అయితే లేవు. ఇచ్చినట్లు ఏమో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, మాట వరకు మేము మాట్లాడుతున్నాం కదా. మీరు యా ఛానల్ వేస్తారో అయ్యారు. ఉదాహరణకు వేసినాక ఎవరికి ఇచ్చినావు? మా ఊళ్ళోనే చూపమాను. 4,000 రూపాయలు పింఛని నేను నీకు ఇచ్చిన, వికలాంగులకు 6,000 రూపాయల పింఛని నేను నీకు ఇచ్చిన అని నిరూపించమాను. నిరూపించాను. ఇప్పుడు రుణమాఫీ చేస్తా నేను ఆగస్టు వరకు అంటున్నాను కదా. మొగోడైతే మాట వరకు మొగోడైతే ఇప్పుడు ఎవరు మన హరీష్ రావు గారు ఉన్నారు కదా, హరీష్ రావు గారు సవాళ్ళకు స్వీకరించి ఈ రోజు ఏమో పోయినట్టున్నాడికి, మన అమరవీల సుమ దగ్గర పోయినట్టున్నాడు హరీష్ రావు గారు. వాళ్ళ దానికి స్వీకరించి మొగోని పోయి లెక్క పోయి ఆగస్టు వరకు చేస్తాడు కదా, రాజీనామా చేస్తామని చెప్పి ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మన హరీష్ రావు రాజీనామా చేస్తున్నాడు. చేయకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాడు. దాన్ని స్వీకరించమని తెలుస్తుంది. ఊకేదో ఇంతకుముందు లాగా అధికారంలో ఇప్పటికీ అట్లే మాట్లాడతారు. అధికారం లేనోని లేక మాట్లాడతాడు, ఉన్నోని లేక మాట్లాడాడు. ఆయన చాలా ఉందాగా మాట్లాడతాడు, మర్చిపోయి మాట్లాడతారు సార్ వాళ్ళు. ఇప్పటి కూడా మన కేసీఆర్ గారినే తలుచుకుంటున్నారు వాళ్ళు సీఎం అని. అసెంబ్లీలో ఎవరు యానం శ్రీనివాసరెడ్డి మామనార్ ఆయన, మన ప్రియతమ నేత సీఎం కేసీఆర్ బిడ్డ అది అని చెప్పి అసెంబ్లీలో యూట్యూబ్ లో కొడితే అన్ని వస్తూనే ఉంటాయి. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కొడితే చూసాం. మరి మాకు కాస్త కూస తెలియదు కదా సార్, చూసాం. అందులో కొడితే ఆటోమేటిక్ వస్తూనే ఉన్నాయి. లెక్క ఉదాహరణకు సీఎం అనే పడుతున్నారు. ఇప్పటికి జూపేలు కృష్ణరాజు సీఎం అని అంటున్నారు. ఇప్పటికి మన కేసీఆర్ ను 2-3 ఎమ్మెల్యేలు సీఎం అని అంటేనే ఉంటారు. ఆల్రెడీ వాళ్ళే మర్చిపోలే, ప్రజలు ఎట్లా మర్చిపోతారు? నువ్వు ఇన్ని మంచి అవగాహన ఉంది నీకు. కేసీఆర్ 1,00,00,000 కోట్ల అవినీతి చేసిండట కానీ అవినీతి చేస్తే అట్లా ఎందుకుంటాడు? సెంచలగూడలో పెట్టిస్తాడట. నేను ఉంటే కదా సెంచలగూడ ఆయన పోతా పోయిండు కదా, ఆల్రెడీ ఆయన పోయించాడు కదా. ఓటుకు నోటు కేసులో పోయలేడా ఆయన? పోయాడు. ఈయన పోవడం కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. అది కట్టలేడు ఆయన నుండి. ఆయనే కదా సార్ అవన్నీ. మా కార్యకర్తలను వదిలిపెడితే కేసీఆర్ డ్రాయర్ కూడా మిగలదు అంటాడు. వాళ్ళకి లేదో తీసుకుపోతాడేమో, మరి ఆయనకి లేదో తీసుకుపోతాడేమో. మరి లేకనే కొండపోతున్నాను అనుకుంటున్నా. గ్యాస్ లేదేం లేదు సార్, ఏది లేదు. మరి మీరు ఏది లేదంటారు, ఆయన అన్ని ఇస్తాడు. ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయన్నదే ప్రజలు మోసపోయి ఆనాటి రోజులు చూడాలని చేసిన ప్రజలు. ఆనాటి రోజులు ఏమున్నా ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కదా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్ళు అయింది. అప్పటి ప్రభుత్వం ఎట్లా ఉన్నదో చూద్దామని, ఆనాటి రోజులు ఏమున్నావో చూద్దామని వీళ్ళు ఓట్లు వేసింది తప్ప ప్రజలు ఏదో చేస్తారని వేయలే, వాళ్ళు చూద్దామని చేసిండ్రు వాళ్ళు.